హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హమా న్యూస్. నేను ప్రణయ్ వర్మ. ఈరోజు ప్రధానంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ అభయహస్తం పేరుతో ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్లకు సంబంధించి ఈరోజు మనం చర్చించుకోవాలి. తెలంగాణలో ఈ 6 అంశాలకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి 6 డిక్లరేషన్లు తెలంగాణలో అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డపై జెండా ఎగరవేయబోతోందా? గతంలో కర్ణాటక ఎన్నికల ముందు కర్ణాటకలో ఇచ్చినటువంటి హామీ నేపథ్యంలోనే కర్ణాటకలో ఒక వైపు చూస్తే వీళ్ళు ఇచ్చినటువంటి హామీల ఎఫెక్ట్ అంతా కూడా కర్ణాటకపై పడింది. కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచింది. సో అదే ఎఫెక్ట్ ఇక్కడ తెలంగాణపై కూడా ఉంటుంది అన్నటువంటి ఆశతో ఈ యొక్క 6 పథకాలను అమలు చేయబోతా ఉన్నారా? అసలు ఏం జరగబోతా ఉంది? ఈరోజు దీనిపై మనం చర్చ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా బీజేపీ సీనియర్ నాయకులు సునీల్ గారు, అదేవిధంగా నాగేష్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయన కూడా మనతో డిబేట్లో ఉన్నారు. సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి చర్చ కొనసాగించే ముందు ఒకసారి సోనియా గాంధీ ఏం మాట్లాడింది అన్నటువంటి పాయింట్ను కూడా ఒకసారి విందాం. మహాలక్ష్మి which means rupees 2,500 month financial assistance to women. Gas cylinder at rupees 500. Free travel for women in CSRTC buses across the state to fulfill the aspirations of the people of Telangana, of my brothers and sisters of Telangana. We are announcing 6 guarantees, Mahalakshmi being the first one, and we are committed to fulfilling them, to fulfill each. సో ఇది మొత్తానికి 6 పథకాలతో 6 అంశాలను లేవనెత్తుతూ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డపై జెండా ఎగరవేయాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు రాబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరబోతాయా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ నిజంగా నెరవేరుస్తుందా? కర్ణాటకలో ఇచ్చినటువంటి హామీలలో ఇప్పటివరకు ఎన్ని అమల్లోకి వచ్చాయి? రేపు కాంగ్రెస్ తెలంగాణ గడ్డపై జెండా ఎగరవేస్తే ఎన్ని హామీలు తెరపైకి రాబోతా ఉన్నాయి? చర్చ కొనసాగిద్దాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి నాగేష్ గారు, సో మరి మీరు చెప్తా ఉన్నటువంటి అభయహస్తం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని, సో మరి ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు 6 గ్యారంటీలు అని చెప్పేసి ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నేతలు కూడా కొన్ని ప్రాంతాలలో పర్యటిస్తూ ఉన్నారు. ఇంటింటికి కాంగ్రెస్ పథకాలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ మహాలక్ష్మికి స్కీమ్ కావచ్చు, లేదా రైతు భరోసా, గృహజ్యోతి, అండ్ దాంతోపాటుగా ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా యువత వికాస, అండ్ దాంతోపాటుగా లాస్ట్గా చూస్తే చేయూత. సో ఈ మొత్తం 6 డిక్లరేషన్లను కూడా మీరు డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇవి రియల్గా అంటే ఇప్పుడు కర్ణాటకలో ఏదైతే 5 స్కీమ్లతోనే గెలిచినాము, సో ఆ యాంగిల్లోనే తెలంగాణలో గెలుస్తామన్నటువంటి ఆలోచనతో తీసుకొచ్చారా, లేదా కాంగ్రెస్ పార్టీలో నిజంగా తెలంగాణ గడ్డకి ఇవన్నీ అవసరం, ఇవన్నీ కావాలి అన్నటువంటి ఆలోచన తీసుకొచ్చిందా? ఫస్ట్ అమ్మా న్యూస్ వ్యూవర్స్కి అందరికీ గుడ్ ఈవినింగ్ అన్నగారు. మీరు అడిగారు ఏంటి మా 6 గ్యారంటీస్ కర్ణాటకను చూసి ఇక్కడ సింపులర్గా దింపారా అని. అలా ఉండదు అన్నగారు. మీరు కర్ణాటక కన్నా మాది ఛత్తీస్గఢ్ చూడండి, రాజస్థాన్ చూడండి, హిమాచల్ ప్రదేశ్లో చూడండి. మేము ఏది 5 గ్యారంటీస్ కర్ణాటకలో ఇచ్చాము. ఎందుకు ఇచ్చామంటే అక్కడ సొసైటియల్ డిమాండ్ని చూసి, అక్కడ గ్రౌండ్ రియాలిటీస్, అక్కడ బీజేపీ పరిపాలనలో ప్రజలు ఎంత సఫర్ అవుతుర్రో జెన్యూన్గా ట్రూ బెనిఫిషరీస్కి ఏదైతే అవసరమో అది ఇచ్చాము. అది పల్స్ కనెక్ట్ అయింది, అక్కడ సక్సెస్ అయ్యాం. సేమ్ తెలంగాణలో సేమ్ అనవద్దు. అక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. సరేనా? ఇక్కడ 6 ప్రతి ఒక్క నీడి, ప్రతి ఒక్క సమాజం, తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరికి, అది ఎస్సీ ఎస్టీ ఓబీసీ కానివ్వండి, ఓపెన్ కేటగిరీ కూడా, అప్పర్ క్యాస్ట్ కూడా కానివ్వండి, అందరినీ స్టడీ చేసి తర్వాత వచ్చిన 6 గ్యారంటీస్ ఇవి. దాని వెనకాల చాలా పెద్ద R&D జరిగింది, రీసెర్చ్ జరిగింది. ఉట్టిగానే ఏదో ర్యాండమ్గా చెప్పేది కాదు. ఇక్కడ ఇంకో విషయం, మీరు ఈ 6 గ్యారంటీస్ మేము ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణలోనే ఇస్తున్నామని కాదు. మేము కమిట్ చేసిన హిమాచల్లో మేము కమిట్ చేసాము, మేము ఇస్తున్నాం అక్కడ ఫీమేల్స్కి, ఏది స్పితి అని ట్రైబల్ ఫీమేల్స్కి. ఇంకో రకంగా ఇప్పుడు రాజస్థాన్లో మేము కమిట్ చేసినవి అన్నీ 100% ఫుల్ఫిల్ చేస్తున్నాము. ఇక్కడ ఛత్తీస్గఢ్లో, ఇటు సైడ్ కర్ణాటకలో మేము కమిట్ చేసిన 5 గ్యారంటీస్ ఏవేవైతే ఉన్నాయో అధికారంలో వచ్చిన 100 days తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ఉన్నాయి. అట్మోస్ట్ 90-95%
95% అక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో వచ్చేసింది. ఇక్కడ మా సుప్రీం లీడర్ సోనియా గాంధీ గారు కానివ్వండి, ఇప్పుడు మా పిసిసి గారిని రాహుల్ గాంధీ గారు కానివ్వండి, అందరూ ఒక స్టేజ్ మీద వచ్చి సిడబ్ల్యూసి వర్కింగ్ కమిటీ మీటింగ్ అయిన వెంటనే ఆ కమిటీ మొత్తం స్టేజ్ మీద ఆల్ ఓవర్ ఇండియా నుంచి లీడర్షిప్ వచ్చి ఈ 6 డిక్లరేషన్స్ ఇచ్చాము. ఈ 6 డిక్లరేషన్ మా కమిట్మెంట్ సొసైటీకి, ఏదో ఆషమాషికి ఇచ్చింది కాదు. ఇవన్నీ ఇక్కడ తెలంగాణ సమాజానికి బీజేపీ రూలింగ్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఆ పెరుగుతున్న ధరలకు, నిత్యావసర ధరలకు యాంటీడోస్ ఏదైనా ఇవ్వాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోనే అవ్వాలి అని గ్యాస్ సిలిండర్ 500 కానివ్వండి, పెన్షన్ 2500 కానివ్వండి, రైతు భరోసా 15,000 నుంచి 12. ఇంకోటి ఇక్కడ బీఆర్ఎస్ పరిపాలనలో రైతు బంధుకి ఓన్లీ అగ్రికల్చర్ ఫార్మర్స్కే ఉంది. మా డిక్లరేషన్లో ఎలా ఉంటుందంటే కౌల రైతులకు కూడా 12,000 ఇస్తున్నాం, మేము అగ్రికల్చర్ లేబరర్స్ కూడా ఇస్తున్నాము. ఇవన్నీ సీరియస్గా చూస్తే ఇవన్నీ ఈ 6 డిక్లరేషన్, ఈ 6 కమిట్మెంట్ గ్యారంటీ కార్డు ఇప్పుడు మేము ప్రజల్లోకి వెళ్తున్నాము, మా లీడర్స్ వెళ్తున్నారు, ఇస్తున్నారు, ఇంటింటికి అందిస్తున్నాము. దీనికన్నా ముందు మా కమిట్మెంట్ చూస్తుంటే ఓ ప్లాన్డ్గా మేము సక్సెస్ అవుతూ వస్తున్నాం. మా భరోసా దళిత గిరిజన దండోరా కానివ్వండి, తర్వాత ఏది మన ఫార్మర్స్ డిక్లరేషన్ కానివ్వండి, యువ డిక్లరేషన్ కానివ్వండి, SC/ST డిక్లరేషన్ కానివ్వండి, ఇప్పుడు ఈ 6 గ్యారంటీస్, ఇవన్నీ మా బ్లూ ప్రింట్ ఓ ప్లాన్డ్ అప్రోచ్లో ఓరియంటేషన్ దిశగా వెళ్తున్నాము. కొత్తగా నాయకత్వం వచ్చిన తర్వాత, పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత మా పిసిసి అండర్లో మా సిఎల్పి లీడర్ అందరి పక్షంలో డిస్కషన్స్ అయ్యాయి. ఆ డిస్కషన్ నేషనల్ లీడర్షిప్ ముందు పెట్టాము. అవును, ఏదైతే తెలంగాణ సమాజానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఓ ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ని సాటిస్ఫై చేసే విధంగా ఇక్కడ అధికార పార్టీని గుణపాఠం చెప్పే దిశగా మా కమిట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ప్రజల్ని ఆరండి, ఇక్కడ ఉన్న అవసరాలని చూసే ప్లాన్ చేసిన 6 కమిట్మెంట్స్ ఇవి. ఒకటి కర్ణాటకలో 5 ఉన్నాయి, తెలంగాణలో 6 ఉన్నాయి, ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఎందుకంటే ఇక్కడ అది నీడెడ్ కాబట్టి. అంతేగాని ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్స్ ముందు దళిత బంధు పుట్టేటట్టు, ఏది మా ఓట్ బ్యాంక్ దోచుకునేటట్టు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం, ఇలాంటివి మేము చేయట్లేదు. మేము ప్రజలకు ఏం కావాలో, ప్రజల పక్షాన నీడి ఏందో అదే చెప్తున్నాము. ఏది మా ఎంపీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో బీజేపీ ఎంపీ 7 మైనర్ని, మన వ్రెస్లర్ని, గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన వ్రెస్లర్ని రేప్ చేసి ఉన్న ఆయన మీద కేసు ఏది కార్వాయి ఏం జరగట్లేదు. అట్లా ఉండదు కాంగ్రెస్ పార్టీలో. ఏదైనా సరే మేము గరీబీ పక్షాన, దేశ హితానికి, రాష్ట్ర హితానికి, రాష్ట్ర ప్రజల అవసరం మేరకే మా రూలింగ్స్ ఉంటాయి, మా కమిట్మెంట్స్ ఉంటాయి. మేము అపోజిషన్గా ఉన్నప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం. పోరాటం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత జోస్, ఇంత ఉత్సాహం ఎందుకు వచ్చింది అంటే నిజంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వస్తే పేద ప్రజలకు బాగా జరుగుతుంది అన్న కాంటెక్స్ట్ ఉన్నప్పుడే మా నాయకం ఇప్పుడు ప్రతి ఒక్కరు పై స్థాయి నుంచి, నేషనల్ నుంచి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ వరకు అంతా యాక్టివ్ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ సమాజానికి ఏం కావాలో తెలంగాణ ఇచ్చిన పార్టీ లాగా ఓ ఎమోషన్లో వర్క్ చేస్తున్నాం. సత్య, అహింస, హానెస్ట్గా ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్కరిని ఆదుకునే దిశగా వెళ్తున్నాము. ఉట్టినే కమిట్మెంట్ చేసేసి పీచెముడో అన్నట్టు ఉండదు కాంగ్రెస్ పార్టీలో. ఈ గ్యారంటీస్ మా సరూర్ నగర్ సభలో ఏది మా ఏఐసిసి ప్రియాంక గాంధీ గారు, జనరల్ సెక్రటరీ గారు చెప్పారు, ఒకవేళ ఈ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ కాకపోతే నెక్స్ట్ టైం అధికారంలో మా లీడర్స్ని ఎన్నుకోవద్దు, నమ్మొద్దు అని. అంత నికాస్గా బీఆర్ఎస్ మిత్రులు చెప్పగలుగుతారా? ఇప్పుడు వాళ్ళు కమిట్ చేసినవి కొన్ని ఉన్నాయి, 3 ఎకరాలని, దళిత సీఎం అని, ఏది మన ధర్నీలోనే అవకతవకలు ఉన్నాయని, రైతు బంధుల్లో కూడా కరప్షన్ ఉందని, ఏది 40% 30%. మన సీఎం గారు, ఎగ్జిక్యూటివ్ గారే, రెస్పెక్టెడ్ ఎగ్జిక్యూటివ్ గారే ఒప్పుకున్నారా కరప్షన్ ఉంది దళిత బంధుల్లో అని. ఏది యాక్షన్స్ ఉండాలి కదా, యాక్షన్ రూపంలో. ఎవరైతే ఎర్రర్ కమిట్ చేశారో, కరప్షన్ ఉందన్నారు, సరే వీళ్ళైతే బీఆర్ఎస్ వాళ్ళు చేయట్లేదు, సెంట్రల్లో బీజేపీ ఉంది, కాళేశ్వరంలో కరప్షన్ ఉంది అంటున్నారు, మరి యాక్షన్ తీసుకోవాలిగా. ఏది ఉండదు. ఇక్కడ లిక్కర్ స్కామ్లో ఎవరో ఉన్నారు అన్నారు, ఏది ఏం లేదు. ఆ పార్టీ డిప్యూటీ సీఎం అయితే జైల్లో ఉన్నారు. అదే విధంగా మా కమిట్మెంట్ ఏంటంటే సీరియస్ కమిట్మెంట్. అది 6 గ్యారంటీస్ ఆర్ అవర్ కమిట్మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్. సార్, బీజేపీ ఏం చెప్తుంది దీనికి సంబంధించి? సునీల్ గారు, మీరు ఏం చెప్తారు? అసలు బీజేపీ మరి ఈ 6టికి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తే 6 అంశాలను లేవనెత్తుతూ మాట్లాడుతూ ఉన్నారు. 6 డిక్లరేషన్లు ఖచ్చితంగా కూడా మేము భరోసా ఇస్తా ఉన్నాము తెలంగాణ ప్రజానికి, కానీ ఖచ్చితంగా కూడా 6 భరోసాలు ఇస్తా ఉన్నామని చెప్పేస్తున్నారు. ఏం చెప్తారు? అమ్మా టీవీ ప్రేక్షకులకు ముందుగా నా నమస్కారాలు, అట్లాగే ప్రణయ్ గారికి, బ్రదర్ నగేష్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇదంతా ఒక వినాయక చవితి మూడ్లో ఉన్నారు కాబట్టి ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
అయితే ఈరోజు నిజంగా ప్రణయ్ గారు అమ్మ టీవీ పెట్టిన చర్చ చాలా అంటే మంచిగా అనిపించింది నాకు. టాపిక్ 6 వాగ్దానాలు అయితే కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్లో 6 ఒకటి ఏంటంటే మహాలక్ష్మి. ఇప్పుడు మా నగేష్ గారు నేను కొన్ని క్వశ్చన్స్ అడిగితే సమాధానాలు చెప్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే నగేష్ గారు చాలా మంచి చురుకైన తర్వాత మంచి మేధావి బ్రదర్. ఇప్పుడు మహాలక్ష్మి అనేది ఒకటి పెట్టిండ్రు. ఈ మహాలక్ష్మి అనే దాంట్లో ప్రతి నెల మహిళలకు 2500 500 రూపాయలకే సిలిండరు అని ఒకటి పెట్టిండ్రు ప్రణయ్ గారు. ఈ 2500 అనేది ఎవరికి ఇస్తారు అంటే ఒక క్లారిటీ లేదు. అంటే ఒక అస్త్రం విసిరేసారు, ఏమంటారు కదా, చీకట్లో బాణం వేసింది కాంగ్రెస్. అంటే ఈ 2500 ప్రతి నెల ఇస్తే ఇవరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇస్తలేదా, లేకపోతే గతంలో ఇంకెవరు ఇయ్యలేదా, ఒకటి పెట్టిండ్రు. దీని మీద క్లారిటీ లేదు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అన్నారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లు ఎన్ని ఇస్తారు నెలకు అంటే ఒక క్లారిటీ లేదు. తర్వాత వచ్చే వరకు రైతు భరోసా మీద తీసుకుంటే 15 ఎకరాలకు ఒక ఎకరానికి చొప్పున ఇస్తామని చెప్పిర్రు. ఇలా ఒక రెడ్డికి 20 ఎకరాలు ఉంది, ఒక బీసీకి 10 ఎకరాలు ఉంది, ఓ ఎస్సీకి 3 ఎకరాలే ఉంది. ఇవాళ బీఆర్ఎస్ కూడా చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే రైతు బంధు మీద 1 ఎకరం ఉన్నవానికి ఇచ్చింది, 100 ఎకరాలు ఉన్నవానికి కూడా ఇచ్చింది. సో దీనివల్లనే రాష్ట్ర ఖజానా అంతా అయిపోయి బంగారు తెలంగాణని ఏమైతే అనుకున్నామో అది కాస్త పూర్తిగా దరిద్ర తెలంగాణగా మారి ఉన్న అంత బడ్జెట్ని అంతా లోటు బడ్జెట్లో చేసింది కేసీఆర్. సో అదే తోవలో కాంగ్రెస్ పోతూ 15,000 రూపాయలు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారనేది ఒక క్లారిటీ లేదు. ఆ క్లారిటీ కూడా ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలు దీన్ని నమ్ముతారని నేను అనుకుంటున్నా. తర్వాత కౌలు రైతులకు 12,000 ఇస్తా అంటారు. కౌలు రైతుకు 12,000 ఇస్తే ఇప్పుడు సమస్య అంతా ఇదే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గొప్ప మేధావి, ఆయననే దీన్ని ఎటు తేల్చలేకపోయాడు. కౌలుకి ఏమిద్దాము, అసలుకి ఏమిద్దాము అని చెప్పి ఆయన తేల్చలే. సరే ఇవాళ ఏదో సోనియా గాంధీ తరఫున రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని మేము ఇస్తా అంటారు. సో ఇది కూడా సాధ్యమయ్యే పని కాదు. తర్వాత వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. వరి పంటకు 500 రూపాయల బోనస్ ఏ రకంగా ఇస్తారు అంటే క్వింటాల్కి ఇస్తారా? ఇప్పుడు ఒక రైతుకు 500 క్వింటాలు వెళ్తుంది, ఒకరికి 10 క్వింటాలు వెళ్తుంది. అంటే ఈ 500 రూపాయల బోనస్ ఏంది కూడా వీళ్ళ దగ్గర నుంచి క్లారిటీ లేదు. అంటే మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే జనరల్గా పాంచజన్యం అంటారు, ఎక్కడ పోయినా 5 ఉంటాయి వాళ్ళకు. సో ఇక్కడ 6 వచ్చింది. ఈ 6 అనేది ఒక పెద్ద అంటే అర్థం కాని విషయం. ప్రజలలో ఇప్పటికీ అందరూ అనుకుంటున్నారు అరే కాంగ్రెస్ అంటే 5 ఉంటాయి కదా పోయి 6 ఏంది అనేది. ఈ 6 ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 6 అంటే పెద్ద లెక్క. 6 అనేది ఆయనకు ఒక పెద్ద బ్రహ్మ విద్యలాగా లక్కీ నెంబర్ అనుకుంటాడు. మరి 6లో 5, 5లో 6 ఏం కలిసిందో మాకైతే అర్థమవుతలేదు బీజేపీకి. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఇంటి స్థలానికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇల్లు లేని వారికి. ఇంటి స్థలము 5 లక్షల రూపాయలు అని అంటే ఈ ఇంట్లో కూడా క్లారిటీ లేదు. అంటే ల్యాండ్ కొనిస్తారా లేకపోతే ఇల్లు ఉన్నోనికి ఇస్తారా? సో ఇది ప్రజలకు నిజంగా తెలంగాణ ప్రజలకైతే అర్థం కావాల్సిన అవసరం ఉంది. తర్వాత యువ వికాసం అని ఒకటి పెట్టిండ్రు. ఈ యువ వికాసంలో కూడా విద్యాభ్యాస భరోసా కార్డు కింద 5 లక్షలు ఇస్తారా, లేకపోతే ఆయన చదివేంది, ఆయనకి ఏమన్నా ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నారు మన డిఎస్సి అని అవి ఇవన్నీ ఉన్నాయి అన్నిటి మీద. సో వీటి మీద దేనికి ఈ 5 లక్షలు అనేది కూడా మాకు క్లారిటీ లేదు. ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. చేయూత 4,000 రూపాయలు అన్నారు. 10 లక్షల బీమా. ఈ ఒక్క బీమా మాత్రం అర్థమైంది. 10 లక్షలు అనేది పార్టీ తరపున ఎవరికైనా ఇవ్వచ్చు. కాకపోతే ఈ చేయూత మీద 4,000 రూపాయలు ఏ రకమైన వాళ్ళకి ఇస్తారు? ఇక్కడ ఈ 2,500 ఒంటరి మహిళలకు ఇస్తారా లేకపోతే వృద్ధులకు ఇస్తారా? ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ గారు ఇస్తున్నారు, ఒక వితంతు పింఛన్ అని ఇస్తున్నాడు, వృద్ధాప్య పింఛన్ అని ఇస్తున్నాడు, ఒంటరి మహిళ అని ఇస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు క్లారిటీ లేకుండా ఒక చీకట్ల బాణం అయితే వేసారు. 10 లక్షల మంది సాక్షిగా చీకట్ల బాణం వేసారు. అది ఏనాడు కూడా అంటే ఎవరికి అర్థం కాలే, ఇంకా కూడా తలమునకలు అవుతుంది. సరే మీరు అనొచ్చు ఇలా కాదు, మేము రేపు పొద్దున ప్రభుత్వంలోకి వచ్చినాక మేము ఒక విధి విధానాలు ప్రకటిస్తాము అని. అది ఇప్పుడు మీరు ప్రకటించిన విధి విధానాలకు ప్రజలు ఆరాటపడో అది పడో ఓటేయరు. ఎప్పుడు కూడా క్లారిటీ లేకుండా ఓటేయరు. ఎందుకు చెప్తున్నానంటే మొన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో 10,000 రూపాయలు కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకపోతే క్లారిటీ లేదని తొక్కితే 40-50 సీట్లు బీఆర్ఎస్ అనేది పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కనుక నేనేమంటున్నా అంటే ఇంత జరిగింది. ఒక్కొక్క దగ్గర నిరుద్యోగం గురించి రేవంత్ రెడ్డి గారు గొంతు చీల్చుకొని మాట్లాడారు. ఇలా నిరుద్యోగులకు ఎక్కడన్నా మేము ₹1 ఇస్తామనే ఆలోచన ఉందా? అన్ఎంప్లాయ్మెంట్ మీద మాట్లాడలే, నిరుద్యోగం మీద మాట్లాడలేదు. అసలు తెలంగాణలో ఉన్న సమస్యలు ఏది ఫస్ట్ గ్రామ స్థాయిలో తెలుసుకోండి. ఇవాళ కర్ణాటకలో మేము 5 ఇచ్చినాము, 5 అక్కడ నడుస్తున్నాయంటే ఇవాళ మీరు ఆర్టీసీలో ఇస్తా అన్నారు. మహిళలందరూ హర్షిస్తే నిజంగా ఇవాళ తెలంగాణ ఎంత డెవలప్ అయిందంటే 100కి 15 మంది కూడా బస్ ప్రయాణం చేసేవాళ్ళు లేరు.
అంటే అంత తెలివిగా అంటే అందరూ దాదాపుగా డెవలప్ అయి ఉన్నారు. ఒకవేళ నిజంగా ఇస్తే మాత్రం అది హర్షించదగ్గ విషయమే. ఇవాళ బస్సులలో కూడా 10 రకాల గ్రేడ్స్ ఆఫ్ బస్సెస్ వచ్చినాయి. ఇవాళ మెట్రో ఉంది, గరుడ ఉంది, తర్వాత నార్మల్ ఉంది, పల్లె బస్ ఉంది, పల్లె వెలుగు, ఇవన్నీ ఉన్నాయి. దేంట్లో మీరు ఈ మహిళలకు ఆర్టీసీ ఇస్తారు, సిలిండర్ విషయంలో కూడా ఏ రకంగా ఇస్తారనేది కొంచెం క్లారిటీ లేదు. దయచేసి మేము బీజేపీగా కాంగ్రెస్ని ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ప్రజలను మోసం చేయొద్దు. ఆల్రెడీ ఇప్పటికే కేసీఆర్ వలలో పడి తెలంగాణ ప్రజలు విలువ కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఏ స్కీమ్ పెట్టినా ఏది పెట్టినా కానీ కనీసం 10 నుంచి 15% తప్ప వేరే ఏది కూడా సక్సెస్ కాలేదు. తర్వాత వాళ్ళ పార్టీ లీడర్లకు పార్టీ అభ్యర్థులకు తప్ప వేరే వానికి ఎట్లాంటి ఇవ్వలేదు. ఇలా దళిత బంధు నిజంగా కనుక ఒకవేళ దీని నిజ నిర్ధారణ కమిటీ చేసేస్తే దీనిలో అన్ని తప్పులే ఉన్నాయి. ఇది ఒక మేడి పండు చందనంగా ఉంది, పొట్ట చెప్తే మొత్తం పురుగులే, మీకు కూడా బంగారం కనబడుతుంది. కనుక ఇట్లాంటి వీటితోనే కాంగ్రెస్ దయచేసి ప్రజలను మోసం చేయొద్దు అనేది బీజేపీ డిమాండ్. నాగేష్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఆయనకున్నటువంటి డౌట్లు వ్యక్తపరుస్తూ ఉన్నారు. మొదట డౌట్ ఏంది, మహాలక్ష్మి పథకం కింద తీసుకొచ్చేటువంటి దాంట్లో అందులో కొన్ని డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. దాంట్లో మొదటి స్ట్రాటజీ మనం మాట్లాడుకుంటే ఈ 2500కి సంబంధించి 2500 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఈ 2500 రూపాయలు ఎవరికి? ఆ 2500 కూడా సంవత్సరానికి ఇచ్చేది ఉంటే ఒక లబ్ధిదారునికి దాదాపుగా కూడా 30,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాల్సి వస్తూ ఉంది. సో అట్లా ఎవరికి ఇస్తారు మీరు అనేది ప్రశ్న ఇక్కడ నుంచి వస్తూ ఉంది. ఒక్కసారి అంతకుముందు బీఆర్ఎస్ మిత్రుడు కూడా మనకు అందుబాటులో ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత మనం వీళ్ళ ప్రశ్నలకు మీ సమాధానం ఇవ్వండి. 2 ప్రశ్నలు రెండింటికి ఫామ్. రాజు యాదవ్ గారు, రాజు యాదవ్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తా ఉన్నటువంటి హామీలకు సంబంధించి 6 పథకాలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చింది, 6 డిక్లరేషన్లు తీసుకొచ్చింది. సో గతంలో 5 అంశాలకు సంబంధించి మనం 5 హస్తం అంటే కాంగ్రెస్ అంటే హస్తం 5 ఆప్షన్స్ అని చెప్పుకుంటాం, 5 డిక్లరేషన్ అనుకుంటాం. బట్ ఈసారి డిఫరెంట్ గా కూడా కేసీఆర్ లక్కీ నెంబర్ 6తో మొదలు వచ్చింది. సో మరి ఏంది ఈ స్ట్రాటజీని మరి బీఆర్ఎస్ ఎట్లా ఆహ్వానిస్తా ఉంది? పెట్టుకోమంటాం మేము. 6 అంటే 6 గంటల కరెంటు కాంగ్రెస్ వాళ్ళది, 6 అంటే 6 మంది సీఎంలు. చెప్పండి రాజా గారు. అలా 6 గ్యారంటీలు, 6 మంది సీఎంలు, 6 గంటల కరెంటు, వీళ్ళ టార్గెట్ ఇదే అనమాట. వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో 6 మంది సీఎంలు కదా, ఒక్కరు గారు 2 గారు కదా. సో కర్ణాటక ప్రభుత్వం కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఇంకా రాజస్థాన్ లో ఉంది, ఇంకా ఛత్తీస్గఢ్ ఎక్కడెక్కడైతుందో అక్కడక్కడ మాకు ఇక్కడైతే ఏవైతే హామీలు ఇష్టపడరో అక్కడ అన్ని ఇస్తున్నారా అని కనుక్కోండి ఒకసారి. ఓకేనా? ఇవాళ మేమిచ్చే రైతు బంధు, ఇవాళ మేమిచ్చే రైతు బీమా, ఇవన్నీ మమ్మల్ని కాపీ కొట్టడం ఎందుకు అంటున్నాం. మీరు సొంతంగా ఏదైనా చేయండి. మీరు ఏది చేసినా, మీరు ఎన్ని చెప్పినా కానీ తెలంగాణ ప్రజలు నమ్మేటట్టు లేరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది లేదు, సచ్చేది లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు. 3వ సారి ముచ్చటగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, దాన్ని ఎవరు ఆపలేరు. ఇట్లా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఇంకెవరు వచ్చినా కానీ, హేమీలు వచ్చి ఎంత కష్టపడ్డా, ఎన్ని పెద్ద సభలు పెట్టినా కానీ ఎవ్వరికి ఏం అవ్వదు. ఒకటే గుర్తుంచుకోండి, ఈ 6 హామీలు ప్రజలే తిరస్కరిస్తున్నారు. ఈ రోజులలో ఎవరికి కావాలండి ఫ్రీ బస్? చెప్పండి, ఫ్రీ బస్ ఎందుకండి? ఫ్రీ బస్ ఇస్తాము, 2,500 మహాలక్ష్మి పథకం అంటారు. ఇందులో ఎవరికి ఇస్తారు? ఎస్సీలకు ఇస్తారా, ఎస్టీలకు ఇస్తారా, బడుగు బలహీన వర్గాలకు ఇస్తారా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఇస్తారా, జాబ్ లేని వాళ్ళకి ఇస్తారా? ఎట్లా చేస్తారు? ఏదైనా రాష్ట్రంలో మహాలక్ష్మి అనే పథకం వాళ్ళు ఎక్కడైనా ఇస్తున్నారా చెప్పమనండి. ఎక్కడ ఇవ్వని వచ్చి ఇక్కడ చెప్తే ఎవరు నమ్ముతారు? చెప్పాలి ఒక మాట. ఎక్కడ ఇవ్వని పథకాలు ఇక్కడ వచ్చి మేము ఇస్తామంటే ఎవరెందుకు నమ్ముతారన్నా? ఇవన్నీ లేనిపోయిన హామీలు. సరే, మీరు రాజస్థాన్ కర్ణాటకలో నేను కాక మనం గెలిచింది, అక్కడ ఇస్తున్నారా ఇవన్నీ పథకాలు? ఇక్కడ 6 అక్కడ ఇస్తున్నారా చెప్పండి. ఇలా మేము ఇన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెచ్చి, కాళేశ్వరం తెచ్చి, ఇలా పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ అంతా అన్ని పనులు చేసుకుంటాం మేము పోతున్నాం. మమ్మల్ని కాదని వీళ్ళకి పట్టం కడతారా ప్రజలు? ఏదో సభ పెట్టినంటే 1,00,000 2 లక్షల మంది వచ్చినంత మాత్రాన వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఓటేస్తారా వీళ్ళకి? అంత పీతల పంచాయతీ అయినా ఒకడెక్కుడు ఒకడు గుంజుడు అయితే నాకు అర్థం కాదు ప్రణయ్ భాయ్. మరి దీనికి నాగేష్ భాయ్ ఏం సమాధానం చెప్తారో ఒకసారి తెలుసుకుందాం రాజేంద్ర గారు. సో నాగేష్ గారు,
ఎస్ నాగేష్ గారు. సో మరి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా వాదిస్తా ఉన్నాయి ఒక్క పథకం మీద, ఇంకా మొత్తం పథకాలు కూడా రాలే వాళ్ళు. కంప్లీట్ ఒకే పథకం దగ్గర అయిపోయింది. మహాలక్ష్మి క్లారిటీ లేదు. ఇప్పుడు మహాలక్ష్మి మహాలక్ష్మి పథకం దగ్గరే ఈ 2,500 రూపాయలు ఎవరికి ఇస్తారు? ఒకవేళ ఒకరికి ఇచ్చినా కూడా సంవత్సరానికి 30,000 రూపాయలు అవుతా ఉన్నాయి. సో ఎందరు లబ్ధిదారులు ఉండబోతా ఉన్నారు అనేది ఎవరికి ఇస్తారు? 500 రూపాయలు గ్యాస్ అన్నారు. సో గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు ఎవరు? మూడో ప్రశ్న వచ్చేసి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పారు. సో ఇది ఒక బీజేపీ దీన్ని సమర్థిస్తా ఉన్నప్పటికీ ఎవరికి ఇస్తారు అనేది బీఆర్ఎస్ చెప్తా ఉంది. సో మరి ఈ మహాలక్ష్మి పథకం ఐదు ఈ 3 ఇంప్లిమెంటేషన్స్ ఎవరికైనా చెప్పండి. ఫస్ట్ థింగ్ అన్నగారు, కాంగ్రెస్ పార్టీకి ఓ హిస్టరీ ఉంది. పేద ప్రజల పార్టీ అని, గరీబీ హటావ్ అన్నది వీళ్ళే, ఏది గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చింది కూడా వీళ్ళే. ఇప్పుడు ఫన్నీ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కూడా హిస్టరీ ఉంది. ఏది ముందు మహాలక్ష్మి ఎట్లా చెప్తారు చెప్పరాదు. మా పార్టీ కూడా సాధించారు మా ముఖ్యమంత్రి. రాజన్న మాట్లాడితే నాకు ఫన్నీ అనిపిస్తుంది. అసలు డిబేట్ ఎటో వెళ్తున్నట్టు ఉంటది. సరే, టు ద పాయింట్ మాట్లాడతా. మీరు అడిగిన క్వశ్చన్ అడుగుతున్నా. 2,500 రూపీస్ మహాలక్ష్మిలో ఎవరికి ఇస్తారు, ఎక్కడ ఇవ్వండి, ఇక్కడ ఎందుకు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఇదేగా మీ క్వశ్చన్ అన్నా. చూడు అన్నా, మీకు వాయిస్ మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు వినాల్సిందే. ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కాబట్టి. అన్న రాజన్న క్లియరా? ఇప్పుడు రాజన్నకు చెప్పాల్సిన అవసరం ఉంది. రాజన్న క్లియరా? అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫ్రీ బస్ ఎందుకు అని గట్టిగా అన్నారు. ఏ అన్న, ఫ్రీ బస్ మన తెలంగాణ సమాజానికి మహిళలకి ఇవ్వద్దా? ఇది క్వశ్చన్. మేము అట్లనే ఎక్కడ ఇవ్వండి అన్నా, మీరు వినండి. 2,500 కూడా క్వశ్చన్ మీది. ఎక్కడ ఇవ్వలేంది ఇక్కడ ఎందుకు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఎవరికి ఇస్తారు అని క్లారిటీ మీకు లేకపోవచ్చు అన్న. మాకైతే ఉంది. బిలో పవర్టీ లైన్ మహిళ అంటే ఫిమేల్ అంటే అబోవ్ 18 years వచ్చిన వాళ్ళకి బిలో పవర్టీ లైన్ లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళ కోసం ఇవన్నీ పాలసీస్. మీకు ఇన్ఫ్లేషన్ అంటేనే డెఫినేషన్ తెలియదన్నా. ఒకవేళ ఇన్ఫ్లేషన్ తెలిసి ఉంటే అన్నా ఓన్లీ వికర్ సెక్షన్ వాళ్ళకే వర్తిస్తుంది. 2,500 అనేది మీరు ఇక్కడ తెలంగాణ సమాజం పక్కన పెడితే ఆల్ ఓవర్ ఇండియా చూస్తే 80% పీపుల్ మనం పవర్టీలో సఫర్ అవుతుంది. మీకు తెలుసో తెలియదో బిలో పవర్టీ లైన్ కింద మన 40% జనాలు ఉన్నారు, మన సమాజ జనాలు ఉన్నారు. సేమ్ తెలంగాణలో 40 to 60%, 60 to 70% తెలంగాణ. అన్నగారు వినబడుతుందా? రాజన్నకు ఆన్సర్ చేస్తే బీఆర్ఎస్ మిత్రులకు ఆన్సర్ ఇచ్చినట్టు. అయితే ఇక్కడ వీళ్ళ అండర్స్టాండింగ్ చూడండి అన్న, ఎట్లుంది. తెలంగాణలో లెస్ 4 కోట్ల జనాభా ఉందంటే డెఫినెట్ ఆన్ అన్ యావరేజ్ 75 to 80% పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఏది ఒక కైండ్ ఆఫ్ చాయిస్ మేకింగ్ ఉండదు వాళ్ళ దగ్గర. గ్యాస్ సిలిండర్ అంతా మిడిల్ క్లాసే. ఇదంతా మిడిల్ క్లాస్ లో ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఉన్నారు. ఆన్ అన్ యావరేజ్ మంత్లీ 35 to 40,000 సంపాదించి నలుగురిని ఫ్యామిలీలో పోషించేటోళ్ళు ఉన్నారు. ఏది వృద్ధులు ఉన్నారు. వీఆర్ గ్రోయింగ్ అన్న, మన పాపులేషన్ బల్జ్ పెరుగుతుంది. అవన్నీ స్టడీ చేసే ఈ పాలసీస్ డిజైన్ చేశాం మేము. 6 గ్యారంటీస్ ఉట్టిగానే గాలిలో చెప్పినట్టు ఉండదు. ఏది బై ఎలక్షన్ ముందు వచ్చిన పాలసీస్ గ్యారంటీస్ కావన్నా ఇవి మీకు చెప్పడం. దళిత బంధు బై ఎలక్షన్స్ ముందు వచ్చింది, మీకు ఐడియా ఉందో లేదో. చలో మీ క్వశ్చన్ మీరు ఇందాక అన్నారు. మేమైతే ఇస్తున్నాం అన్న, హిమాచల్లో ఇస్తున్నాం, కర్ణాటకలో మేము కమిట్ చేసిన ఇచ్చినాం, ఏది ఛత్తీస్గఢ్ లో ఇస్తున్నాం, రాజస్థాన్ లో ఇస్తున్నాము. మీరు దళిత బంధు ఏ పారామీటర్ మీద ఇస్తున్నారన్నా? మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేనా, వేరోళ్ళకి లేదా? మీరు చూడండి అన్న, దళిత బంధులోనే కరప్షన్ ఉంది, మీ ఎమ్మెల్యేస్ తీసుకుంటున్నారని మన చీఫ్ ఎగ్జిక్యూటివ్ రెస్పెక్టెడ్ కేసీఆర్ గారే ఒప్పుకున్నారన్న. 24th ఆవిర్భావ దినోత్సవం అప్పుడు, పార్టీ అప్పుడు, 21st ఆవిర్భావ దినోత్సవం అప్పుడు. మీకు చాలా విషయాలు తెలిసి ఉండాలి. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న రేటు, ధరలు పెరుగుతున్నప్పుడు గ్యాస్ సిలిండర్ అనేది చాలా వైటల్. దానికి 500 రూపీస్ ప్రతి ఒక్క ఇంటికి, హౌస్ హోల్డ్ కి 500 కి ఇస్తాము అని మా కమిట్మెంట్. ఇక్కడ మీకు అసలు ఫీమేల్
అంటే ఏంటన్నా, ఒకవేళ మీకు డెఫినేషన్ ఉందనుకో, ఎబో 18 years ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎస్సీ ఎస్టీ ఓబీసీస్ లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తాము, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాము. 4 కోట్ల జనాభాలో ఫీమేల్ రేషియో ఎంత, ఆన్ అండ్ యావరేజ్ గా 50% ఉంటుంది. ఈ 50% లో మేము డెఫినెట్ గా ఇచ్చి చూపిస్తాం. ఇదేదో ర్యాండమ్ గా కమిట్ చేసింది కాదు దళిత బంధు లాగా. ఇది ఒక స్టడీ, పాపులేషన్ డౌన్ ద లైన్ 30 years మా రూలింగ్ ఎలా ఉంటది ఇవన్నీ చూసి, రాష్ట్ర ఎకనామికల్ స్టేటస్ అంటే స్టాండర్డ్ ఆఫ్ ది ఎకనామీ ఆఫ్ అవర్ స్టేట్ అది చూసి, అందులో నుంచి ఎకనామిక్ పోర్షన్, సర్టెన్ పోర్షన్ ఇలా ఇస్తే ఎలా ఉంటది అన్న కాంటెక్స్ట్ లోనే మేమంతా R&D చేసి మా హామీలు డిజైన్ చేసుకొని మా వల్ల అవుతాయి అన్నప్పుడు మేము పేపర్ ముందుకి, ప్రజల ముందుకి తీసుకెళ్ళాము. మీకు అర్థం కాకపోతే ఎట్లా అన్న? మీ క్వశ్చన్ ఎట్లుంది తెలుసా? ఫ్రీ బస్ ఎందుకు అవసరమా మనకు అంటే అవసరం లేదా అన్న? ఇది బీఆర్ఎస్ మిత్రులు కానీ తెలంగాణ సమాజం గ్రహించింది. ఇంకో క్వశ్చన్ మీది, ఎక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే అర్థం కాలేదన్నా. ఇప్పుడు దళిత బంధు కూడా ఎక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి క్వశ్చన్స్ చేయొద్దన్నా. ఏ పాలసీస్ అయినా ప్రజలకు అందుతుందా లేదా, 100% యూజ్ అవుతుందా లేదా ఈ ప్రజెంట్ టైంలో అన్నది చూడాలి మనము. ఇప్పుడు బీజేపీ అన్నగారు అన్నారు 6 గ్యారంటీస్ లో 6 క్వశ్చన్లు. అన్నగారికి అయితే 6 డౌటే ఉన్నాయి. ఇందాక అన్నగారికి చెప్పాను ఏ ఫీమేల్ కి 2500 ఇవ్వాలో మీకు చెప్పేశాను. సెకండ్, ఎవ్రీ హౌస్ హోల్డ్ కి 500 గ్యాస్ సిలిండర్ వస్తుందన్న. ఎవ్రీ హౌస్ హోల్డ్ కి, రిమెంబర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ కి. ఎవరైతే ఎకనామికల్లీ అబో లైన్ లో ఉన్నారో వాళ్ళకు కొంచెం కట్ చేస్తారేమో కానీ మిగతా తెలంగాణ సమాజంలో 80% మిడిల్ క్లాసే అన్న. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కి ఈ గ్యాస్ సిలిండర్ 500 ఎలా వెళ్తుంది? ఉంటాయా వీటిలో మార్పులు చేర్పులు ఏముండయా అన్నగారు? విధి విధానాలు లేవంటున్నాం ఇక్కడ అన్నగారు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వినాలి, విన్న తర్వాత మళ్ళీ క్వశ్చన్. ఆఫ్ కోర్స్ ప్రశ్న ఏంటి అని అంటే, ఎస్ మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఇట్స్ సూపర్. బట్ అక్కడ ఏంటి అని అంటే ఒక క్లారిఫికేషన్ మిస్ అవుతాం. ఏంటి అని అంటే లబ్ధిదారులు ఎవరు, దీని ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, బిలో ప్రావర్టీ అనేది. ఇప్పుడు మీరు 2500 అంటే 2500 కి సంబంధించిన దాంట్లో బిలో ప్రావర్టీ ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకి ఇస్తారు, ఓకే. సో దానికి ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎవ్రీ వన్ ఎలిజిబిలిటీ అని అన్నారు. సో అందులో ప్రతి ఒక్కరు ఇంక్లూడ్ అవుతారు. అన్నగారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఎకనామిక్ లెవెల్ పర్ యానం 10 lakhs అబోవ్ ఉందనుకోండి, హీఈస్ ఇంటూ ట్యాక్స్ పేయింగ్, సుప్రీం ట్యాక్స్ పేయింగ్. తో ఈ స్లాబ్స్ కూడా చూస్తారు, వెదర్ హీఈస్ వర్కింగ్ క్లాస్, వెదర్ హీఈస్ బ్లూ కాలర్ జాబ్ ఆర్ వైట్ కాలర్ జాబ్. ఇవన్నీ స్టడీ చేసి డాటా తీసుకొని ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో వస్తాయి. ఎవరైతే నీడీ ఉందో వాళ్ళకే చేరుతాయి ఇవన్నీ. ఇలా రైతు బంధు ఏది, మన రైతు బంధు బీజేపీ అన్నగారు అన్నది 10 ఎకరాలు 50 ఎకరాలు 600 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు వెళ్తా ఉంది. కాంగ్రెస్ పథకాలు కూడా అట్లనే వెళ్తాయా అనేది ఆయన పాయింట్. ఇప్పుడు రైతు బంధుకు వచ్చేసరికి గ్యాస్ సిలిండర్ మీకు ఆన్సర్ చెప్పాను అనుకుంటున్నాను నేను. ఇప్పుడు రైతు బంధు కౌలకు వస్తాం. రైతు భరోసా, మా రైతు భరోసా మార్జినలైజ్ ఫార్మర్స్ ఉంటాయి అన్నగారు. ఎవరైతే 1 acre నుంచి ఎవరైతే బిలో 3 acres ఎవరైతే ఉన్నారో, ఆర్ ఎల్స్ స్టడీ చేసి ఒకవేళ 5 acres ఉందనుకోండి, అది ఫార్మ్ ల్యాండ్, అల్వీల్ సాయిల్, అల్వీల్ ల్యాండా లేకపోతే రోగరా, దానికి స్టడీ చేస్తాం. సంవత్సరానికి ఎంత పర్ హెక్టార్ అవుట్పుట్ ఎంత, ఇవన్నీ చూసి ఒకవేళ ప్యాడీ పర్ హెక్టార్ అవుట్పుట్ 2 ఎకరాల్లో 10 tons వచ్చింది అనుకో, హీ అచీవ్డ్ గుడ్ థింగ్ రైట్. అంటే మల్టీ క్రాపింగ్ చేశాడు అనుకోండి, ఏది మన గ్లోబల్ వార్మింగ్ తక్కువ చేసుకుంటూ డైవర్స్డ్ ఫార్మింగ్ చేశారనుకోండి, 500 ఎక్స్ట్రా బోనస్ కి ఇస్తాం మేము. అది మా స్ట్రాటజీ. ఏదో అన్అవేర్ గా మేము భక్తులం కాదు, మేము సమాజానికి భక్తులం. గరీబీ హటావ్ అన్నది మేమే. గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చింది కాంగ్రెసే. కాంగ్రెస్ ఈ రోజు రైతు భరోసా అంటుంది అంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా వెళ్ళదని మన సొసైటీ ఆల్ ఓవర్ ఇండియా. అన్నగారు నా చిన్న ఒకటి, మన ఇండియా అక్రాస్ చూస్తే మార్జినలైజ్ ఫార్మర్స్ 90% మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా 1 acre నుంచి 3 acres ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా రీచ్ అవుతుంది. వెల్ డిజైన్ లో పాలసీస్ ఉంటాయి. మేము అధికారంలో రాకముందే ఎట్లా ఇస్తారు క్లారిటీ అంటే, ఇంత క్లారిటీ నేను చెప్తున్నాను చూడండి. మార్జినలైజ్ ఫార్మర్స్ కి ఒక క్వశ్చన్ బీజేపీ నుంచి కూడా వస్తా ఉంది. సో ఇప్పుడు ఒకటండి, 75 సంవత్సరాల స్వతంత్ర మన భారతదేశంలో అత్యధికంగా పాలించింది కాంగ్రెస్. ఈయల్ల కూడా అంటే ఈ నాటికి ఆఫ్టర్ 75 years తర్వాత వచ్చి ఈయల్ల కూడా మేము బస్సులో ఫ్రీ నడిపిస్తున్నాం అంటే, మీ పాలనలో ఇంకా కూడా బస్సు ఎక్కలేని మహిళలు ఉన్నారన్నట్టే కదా. అంటే ఇప్పుడు 75 సంవత్సరాల పాలనలో ఏం చెప్తా ఉన్నాడు, ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీయే దేశంలో ఉన్నది, రాష్ట్రాలలో ఉన్నది, అత్యధికంగా పాలించారు.
ఇప్పటికీ ఏ పార్టీ కూడా పాలించని రూలింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది. Yes. అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏం పథకాలు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తా ఉన్నది అంటే ఇంకా అంటే వీళ్ళ మీ పాలనలో పాలనలో ఇంకా ప్రజలు ఏదైతే బస్సు- మీ పాలన కాంగ్రెస్ పాలించినటువంటి రోజుల్లో కాంగ్రెస్ లో హయాంలో బస్సు ఎక్కని మహిళలు కూడా ఇంకా ఉన్నారు, ఇంకా బ్యాలెన్స్ లో ఉన్నారు అనేది మీ ఆయన పాలన point of అట్లా view. ఉందని ఒప్పుకున్నట్టే కదా ఈ సోనియా గాంధీ. బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుండే తెలుసా, చాలా నేరో పాయింట్ ఆఫ్ వ్యూ. సారీ టు సే దిస్, ఎందుకంటే మహిళలు ఇప్పుడు పురుషులకు సమానంగా ఉద్యోగాలకు వెళ్తున్నారు. మహిళకి ఈ బస్సు పాస్ డబ్బులు మిగిలితే అది ఎక్కడో ఒక దగ్గర బెస్ట్ యూసేజ్కి వస్తుంది అన్న కాంటెక్స్ట్ ఈ పాలసీ. అంతే తప్ప ఇంకోటి 70 years మేము రూల్ చేసాము, కాన్స్టిట్యూషన్ రచించాము, చాయ్ వాలా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు, అది మా హానెస్టీ. సంవిధానం అన్నాము, అంబేద్కర్ గారిని ముందు పెట్టి రచించాము. ఏది సర్వోదయ కాంటెక్స్ట్లో అహింస, గరీబీ హటావ్, ఏది ఈ దేశానికి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్. ఈ రోజు ఈ ఎకనామీ ఎవరైతే మోడీ గారు అంటున్నారుగా, సారీ మన బీజేపీ మిత్రులు అంటున్నారుగా, వరల్డ్ లో 5th లార్జెస్ట్ ఎకనామీ నుంచి 3rd లార్జెస్ట్ ఎకనామీ అవ్వబోతుందని, అది కాంగ్రెస్ నాటిన విత్తనమే ఈ రోజు చెట్టుగా మారింది. ప్రతి ఒక్క టైం సెట్ కి ఒక పాలసీ ఉంటది అన్నగారు. ఈ సమయంలో ప్రతి ఒక్క మహిళ వర్కింగ్ క్లాస్ కి వస్తుంది, పురుషులతో కాంపిటీషన్ గా పోటీ పడిపోతుంది. అలా అని మేజర్ సెగ్మెంట్ మన ఆర్టీసీ బస్ లో ట్రావెల్ చేస్తారు, వాళ్ళకి ఇనిషియేటివ్ ఇది. ఇప్పుడు రాజ్యాంగం ఇయ్యాల కొత్తగా తెర మీకు రాలేదు. ఆ రోజు సో కాల్డ్ మనం అనుకునే గొప్ప నేత ఇందిరాగాంధీ గారు ఒక మహిళా ప్రధానమంత్రి ఉన్నప్పుడు మహిళా బిల్లు గుర్తుకు రాలే, 33% గుర్తుకు రాలే. ఇలా మోడీ గారు సీట్ లో కూర్చొని 33% మహిళల కోసం ఇలా బిల్లు చేసి పెడతా ఉన్నాడు. ఆనాడు ఇందిరాగాంధీకి ఆలోచన ఎందుకు రాలే, ఇందిరాగాంధీ గారు ఎందుకు చేయలేదు? సో ఇట్లాంటి సో కాల్డ్ తీసుకుంటే ఇవాళ మీరు అంటున్నారు గరీబ్ హఠావ్ అని. కాంగ్రెస్ హయాంలో ఎంతమంది గరీబ్ హఠావ్ అయింది? నంబర్ 1, కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క గరీబ్ కూడా బాగుపడలేదు, బాగుపడే ప్రయత్నం కూడా వీళ్ళు చేయలేదు. ఏమున్న నేతలందరూ బలిచిపోయారు కాంగ్రెస్ లో. అన్నగారు ఇప్పుడు క్రాస్ కాంగ్రెస్ లో హఠావ్ కోసం వీళ్ళు ఏం చేసిర్రు అన్నారు. కాంగ్రెస్ లో గరీబులు ఎవరైనా ఉన్నారా అండి? నేతల్లో గరీబులు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను. ప్రజల కోసం పట్టించుకోలే. చట్టసభల్లో ఉన్న అది క్వశ్చన్ కాదు, కౌంటర్ చేస్తే వ్యాలిడ్ గా ఉంటారు, ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు 36 million బిలో పవర్టీ లైన్ నుంచి అబోవ్ పవర్టీ లైన్ కి తీసుకొచ్చాము. సచార్ కమిటీ రిపోర్టు మన్మోహన్ సింగ్ గారి రూలింగ్ లోనే సచార్ కమిటీ కట్టిందే మేము. ముస్లిం మన మైనారిటీ సెక్షన్ లో ముస్లిం బ్రదర్హుడ్ SC STల కన్నా అధ్వానంగా పేదరికంలో ఉన్నారు అన్నది సచార్ కమిటీ రిపోర్టే. అన్నగారికి తెలియదు అవన్నీ. ఇంకోటి 10% రిజర్వేషన్ మహిళలకు అన్నారుగా అన్నగారు. ఫస్ట్ విత్తనం నాటిందే రాజీవ్ గాంధీ గారు, తర్వాత ఆ బిల్ సోనియా గాంధీ గారు రాజ్యసభలో పెడితే 10% 2010లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఫస్ట్ మేము పాస్ చేసాం. రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభలో ఫెయిల్ అయింది. ఈ రోజు కొత్తగా తీసుకొచ్చి అదే బిల్ ని లోక్సభలో పాస్ చేస్తున్నారు. ఎందుకు? అది కూడా ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు తెలుసా అన్నగారు? 2029లో. అంటే ఇప్పుడే పాస్ ఎందుకు చేయాలి అన్నగారు? ఎలక్షన్స్ వస్తున్నాయిగా అన్నగారు. బీఆర్ఎస్ మిత్రులు, బీజేపీ మిత్రులు మంచి గేమ్ ఆడతారు అన్నగారు. ఎలక్షన్స్ ముందు దళిత బంధు కానివ్వండి, చాలా ఉన్నాయి ఇంకా వీళ్ళై. 6 గ్యారంటీ మా ఆనెస్టీ అన్నగారు. మీ చరిత్ర చూపి చూడండి. రిలీజ్ చేసిన 6 పథకాలు ఎలక్షన్స్ డ్రామాని అనుకోవచ్చా? రైతు భరోసాలో నాకు ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు వరి పంటకు 500 బోనస్. ఈ బోనస్ అంటే క్వింటానికి ఇస్తా ఉన్నారా లేదా టన్ కి ఇస్తా ఉన్నారా, ఎవరికి ఇస్తా ఉన్నారు? ఇది ఒక చిన్న క్లారిటీ కావాలి దీంట్లో. 500 బోనస్ దేనికోసం వస్తుంది? నేను చెప్తాను ప్రణయ్ గారు, ఆరిట్లలో కూడా క్లారిటీ లేదు. దయచేసి మా నగేష్ అన్న తెలుసుకోవాల్సింది ఏంటంటే సంబంధించి ఒక మాట. సారీ ఇప్పుడు మా బ్రదర్ ఉన్నాడు నగేష్ అన్న, ఈజ్ IIT స్టూడెంట్, సో కాల్డ్ ఇంటెలిజెంట్, నేను యాక్సెప్ట్ చేస్తా. కాకపోతే ఈయన ఏది చెప్తే అక్కడ రాజ్యాంగం కాదు, అది కాదు. సో కాల్డ్ కాంగ్రెస్ లో ఇవాళ రేవంత్ రెడ్డి కానీ సమకాలీకుడు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి మేము ఇచ్చిన పథకాలలో ఇవి అని చెప్పి ప్రజలకు చెప్తే తప్ప ప్రజలు నమ్మరు. ఇది టోటల్ గా ఒక మోసం. రెండోది ఏంటంటే ఇది ఒక చీకట్ల విసిన బాణం. అంటే ఇది ఏది పనికిరాదు. అంటే ఆర్ డిక్లరేషన్ లో ప్రజల్ని ప్రలోభ పెట్టి 100% ప్రలోభానికి తప్ప ఇలా ఏ మాత్రం క్లారిటీ లేదు. వీటి మీద క్లారిటీతో రావాలి. ఇప్పుడు అట్లంటే కేసీఆర్ గారు ఈ హామీల చుట్టూ దిట్ట వీళ్ళకంటే 1000% చెప్తాడు ఆయన. ప్రజలను మోసం చేయాలంటే నంబర్ 1. నంబర్ 2 ఇవాళ మా బీజేపీ కూడా ఇవ్వాలనుకుంటే 100 చెప్తుంది. అట్లా కాదు, ప్రజలలో రియాలిటీ చెప్పమని మేము కాంగ్రెస్ డిమాండ్ చేస్తాం. అన్నగారు ఒప్పుకున్నారు. ఒక క్వశ్చన్ ఏంటంటే బీజేపీ చెప్పాలంటే 100 చెప్తుందని. 100
చెప్తుంది. ఏదన్న గారు మాది మా హానెస్టీ మేము చెప్పలేము. చేస్తున్నారు. సునీల్ అన్నకే నా క్వశ్చన్, మా హానెస్టీ అలా లేదుగా. జన్ ధన్ యోజన ఖాతాలు ఓపెన్ చేయండి, 10 లక్షలు వేసేస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కరోనాలో ఏం వేసామో, రైతులకు ఏం స్కీమ్ ఉంది. వేస్తామో. ఎంత మందికి ఇచ్చిరు స్టాటిస్టిక్ లో చూపిమని చెప్పండి అన్నగారు. లేకపోతే ఓ ఛాలెంజ్ అన్నగారు ఓపెన్ గా, మన్మోహన్ సింగ్ గారు ఉన్న 10 ఇయర్స్ రూలింగ్, మోడీ గారు ఉన్న 10 ఇయర్స్ రూలింగ్ లో రూపాయి నుంచి డాలర్ రీసెర్చ్ చేద్దాం. ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్ లో ఎవరు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారో నంబర్స్ తో సహా ఇప్పుడే ఈ టేబుల్ మీదే చేద్దాం. సునీల్ అన్న గారు ఉన్నారా రెడీగా? Sure. సెకండ్, ఇంకోటి 6 గ్యారంటీస్ ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిందో అది ర్యాండమ్ గా ఇయ్యలేదన్న గారు. మనం పాపులేషన్ ఐడియా పెట్టుకొని నెక్స్ట్ డౌన్ ద లైన్ 20 ఇయర్స్, ఇందాక మీరు 500 భరోసా అన్నారుగా, ఏది బోనస్ అంటున్నారుగా రైతులకి, ఎలా ఇస్తారంటే ఈకో ఫ్రెండ్లీ అడాప్షన్, ఇరిగేషన్ లో ఓ ఇన్నోవేటివ్ అప్రోచ్. లెస్సే బనానాతో పాటు పప్పాయ కూడా, ఎట్ ద సేమ్ టైం ప్యాడీ ఫీల్డ్ కూడా, మల్టీ క్రాపింగ్ అంటారు దీనికి, నియో టెక్నాలజీస్ యూజ్ చేసి ఇది తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి రైతుకు ఆదాయం పెంచి వాళ్ళకు చూపించి, ఇదిగోరా బాబు 500 మీకు బోనస్గా వస్తుంది ఇఫ్ యూ అడాప్ట్ దిస్ పాలసీస్ అన్న కాంటెక్స్ట్ లో కాంగ్రెస్ పార్టీ అంత అడ్వాన్స్ గా ఆలోచించి ఈ 6 గ్యారంటీస్ ఇచ్చింది. ఏదో ర్యాండమ్ గీయలేదు. ఎలా జన్ ధన్ యోజన నల్లధనం వచ్చేస్తుంది ప్రతి ఒక్కరి అకౌంట్ లో వేస్తారని ఎవరన్నారన్న గారు? రైతు భరోసా క్లియర్. గృహలక్ష్మి అంటే అందులో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సో అది అందరికీ కూడా వర్తిస్తుంది. సో 200 యూనిట్లు ఏవో వాడుకుంటే అమీర్ గరీబ్ కలిపి కొట్టిరు ఇక్కడ. అమీర్కి గరీబ్కి ఏం చెప్తలేరు కదా. సో ఇంకొకటి, ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి దాంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. 5 lakhs 250 yards, అంటే 250 yards ఎవరైతే ఉద్యమకారులు మరణించిన వారికి సంబంధించిన కుటుంబాలకు ఇస్తామని చెప్తా ఉన్నారు. సో అది ఓకే. ఈ ఇండ్ల స్థలం లేని వారు ప్లస్ స్థలం ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం అంటున్నారు. స్థలం ఉన్న వారికి 5 లక్షలు. ఇక్కడ ఒక క్లారిటీ మిస్ అవుతుంది. ఏంటి అని అంటే, ఇప్పుడు నిరుపేదల లిస్టులకు సంబంధించి మనం మొన్న ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి ఇండ్ల స్కీమ్ లో లక్షల అప్లికేషన్స్ వచ్చి పెండింగ్ లో ఉన్నాయి. సో మీరు ప్రత్యేకంగా మళ్ళీ సపరేట్ గా అప్లికేషన్ పెట్టుకోమంటున్నారా? లేదు, ఇప్పటి వరకు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయా దాదాపు 10-15 లక్షల మంది ఇప్పటికే లబ్ధిదారులు ఉన్నారు. సో ఆ లిస్ట్ ను ఫైనల్ చేస్తారా? ఏం చేస్తుంది కాంగ్రెస్? యాజ్ పర్ మై నాలెడ్జ్, నా అబ్జర్వేషన్ ప్రకారం అన్నగారు, ఇంతవరకు ఉన్న అప్లికేషన్ ని మేము రెస్పెక్ట్ చేస్తాము. ఇందులో అయితే ఎవరు సాటిస్ఫై అవ్వలేదు. బీఆర్ఎస్ రూలింగ్ లో ఎవరు సాటిస్ఫై అవ్వలేదు. లెస్ 10 lakhs అప్లికేషన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 10 lakhs అప్లికేషన్స్ లో మైగ్రేషన్ లేబర్స్ కూడా ఉన్నారు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, యూపీ బీహార్ నుంచి వచ్చి లాస్ట్ 15 years నుంచి ఇక్కడ జ్యూస్ బండి పెట్టుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వానికి ఓటు తక్కువ ఉంది ఇక్కడ, కానీ బీఆర్ఎస్ వానికి గుర్తించదు. సో మేమేమి ఆలోచిస్తున్నాం, మా పార్టీ ఐడియాలజీ ప్రకారం నేను ఐఎమ్ 100% షూర్ 5 lakhs rupees విత్ ఇళ్ల స్థలాలు, ఎవరైతే లేబర్ మైగ్రేషన్ లేబరర్ ఉన్నారో, బిలో పవర్టీ లైన్ లో ఉన్నారో, ఇంకా సోల్ బ్రెడ్ విన్నర్ అని ఉంటారు. ఇప్పుడు 4 ఉన్నారు, ఓ పాప, ఓ బాబు, ఓ ఆవిడ, వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ఎంతసేపు ఆ ఫీమేల్ పని చేస్తేనే వీళ్ళ స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి ఫ్యామిలీస్ ని మేము గుర్తుపడతాం, అంటే గుర్తుపట్టే పారామీటర్స్ చేస్తాం. అంటే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ ఇవ్వబోతుంది కాంగ్రెస్. అలా అని నేను అనట్లేదు. ఫస్ట్ థింగ్, లాస్ట్ 15 years నుంచి ఇక్కడ ఓటు హక్కు ఉన్నోళ్ళకి, రాష్ట్రానికిలో ఉన్నోళ్ళు పని చేసుకొని మైగ్రేషన్ లేబరర్లు ఉన్నారు. ఇప్పుడు మహబూబ్నగర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓటు హక్కు అంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, లోకల్ అడ్రస్ ఉండాలి. అమ్మా న్యూస్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక కెమెరామెన్ వేరే రాష్ట్రం నుంచి వచ్చింది ఇక్కడికి. సో ఆల్మోస్ట్ ఒక 10-15 years నుంచి ఇదే మీడియా ఫీల్డ్ లో ఉన్నాడు. ఆయనకు ఆధార్ కార్డు ఉంది, ఓటర్ ఐడి తప్ప ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఎలిజిబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఓన్లీ లేనిదల్లా ఒక ఓటర్ కార్డు. సో ఇప్పుడు ఓటర్ కార్డు లేని ఆ వ్యక్తికి మీరు ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కాదన్న గారు, యాక్చువల్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవ్వాలి. లాస్ట్ 12 years నుంచి మీరు ఒక దగ్గర ఉంటున్నారంటే యు ఆర్ రెసిడెంట్ ఆఫ్ దట్ ఏరియా. బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు, రేపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 100% ఇస్తుంది యాజ్ పర్ లా. ఐఎమ్ టెల్లింగ్ యూ, కాంగ్రెస్ పార్టీ అంటే ర్యాండమ్ గా ఉండదు. లా ఆఫ్ ది ల్యాండ్ ని రెస్పెక్ట్ చేస్తుంది. యాజ్ పర్ లా ఏమంటదంటే 12 years నుంచి మీరు ఒక ప్లేస్ లో ఉన్నారంటే మీరు అక్కడ సిటిజనే. సో మన రాష్ట్రానికి చెందిన వాడే. లాస్ట్ 15 years హిస్టరీ చూసి ఒకవేళ ఓటు హక్కు లేదు, ఆధార్ ఉంది, వేరే వేరే ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉన్నాయి, మీటర్ ఉంది, బిల్ ఉంది అంటే డెఫినెట్ గా మేము రికగ్నైజ్ చేస్తాము. ఆయనకు ఆ హక్కు కూడా, ఓటర్ హక్కు కూడా కల్పిస్తాము. ఎట్ ద సేమ్ టైం ఈ ఏదైతే గృహలక్ష్మి ఉందో దాని కింద, ఈ పాలసీ కింద వాళ్ళకు కూడా చెందేటట్టే చేస్తాం. కానీ ఇగ్నోరెన్స్ ఉండదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ యూ 10 లక్షలు నీడ్ ఉంటే 2 లక్షలు ఇచ్చి మేము మిగతా 8 లక్షలకి వాడుకోం ఓట్లకి. అది బీఆర్ఎస్ కాదు, అది కాంగ్రెస్. ప్రజాహితంలోనే పనిచేస్తుంది, సర్వోదయ అంటది. ఈ ఒక్కరి పక్షాన ఇండివిజువల్ ఉండదు మా దగ్గర. ఇప్పటికి చెప్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ దట్ కాంగ్రెస్ లో డెమోక్రసీ ఎక్కువ. మా నాయకుల మధ్యలో ఇవన్నీ డిస్కషన్స్ జరిగాయి, సిడబ్ల్యూసీలో జరిగాయి. అన్ని జరిగిన తర్వాతనే ప్రజల ముందుకు వెళ్ళి. ఒక ప్రశ్న మళ్ళీ బీజేపీ నుంచి సునీల్ గారు. ఇప్పుడు ఒకటండి, నేను ముమ్మాటికి చెప్తున్నా, 6 పథకాల మీద నాగేష్ అన్న గారికి అవగాహన ఉంటే ఉండొచ్చు, మాట్లాడియండి. ఎంతసేపు వాదించినా ఇవి చట్టబద్ధమైనవి కావు. ఈ హామీలు నీటి మీద రాతలు, వీటి మీద డిక్లరేషన్ ఇచ్చి ప్రజలకు రావాలి. ఓకేనండి. వీటికంటే మెరుగైన పాలనలు బీజేపీగా మా పార్టీ ఊకోదు. మా పార్టీ దగ్గర ఉండేది మా దగ్గర ఉంది. మా ఎలక్షన్ మేనిఫెస్టో ఎట్లా పెడతాం. మేము ఏమంటున్నాం అంటే బీఆర్ఎస్ఏ ప్రజలను తిమ్మిరి బమ్మి మసిపూసి మారడికాయ చేసి విపరీతమైనటువంటి మోసాలకు గురి చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాం, మొన్న బీసీ కింద ₹1,00,000 ఇస్తా అన్నారు. వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకునేటప్పుడు ఎంఆర్ఓలు అందరినీ లీవులు పెట్టించి దూరం పంపిన సందర్భాలు ఎన్నో చూసినాం. సీట్లో ఎంఆర్ఓ ఉన్నాడు, ఎల్లుండి సర్టిఫికెట్ లాస్ట్ ₹1,00,000 ఇస్తామంటాడు. సో అట్లా కొన్ని లక్షల మంది కొట్టుకుపోయారు. అంటే వాళ్ళు ఏంటంటే మేము తిట్టపోరా అన్నట్టుగానే ఉంటుంది వ్యవహారం. సో సేమ్ అదే పాలసీని వీళ్ళు పాలసీ అంటే ప్రజల్ని ఏదో మభ్యపెట్టి వాగ్దానాలు ఇస్తే తప్ప ఓట్లేసే పరిస్థితిలో లేరా? ప్రజలు విజ్ఞానవంతులు. ఖచ్చితంగా ఎవరు కావాలి ఏంది ఇయ్యాల ఉచితాలకు ఎవ్వరు కూడా ఆశపడో లేకపోతే దోషులు పట్టుకొని రెడీగా లేరు. ప్రతి ఒక్కరు తెలంగాణలో ఆత్మాభిమానం మీద బతుకుతున్నారు. దయచేసి ఉచితాలు పెట్టి నాశనాలు చేయకండి జనాలను. ఉచితాలతో ఏ రాష్ట్రం కూడా బాగుపడలేదు. నిజంగా ప్రజాస్వామ్య పద్ధతులు ప్రజలకు ఏం చేద్దాం. ఇవాళ తెలంగాణ ఒక రోమన్ సామ్రాజ్యంలో చక్రవర్తి కదా, నగరం కాలిపోతే పిడేలు వాయించినట్టుగా ముఖ్యమంత్రి పరిస్థితి ఉంది. అట్లాంటి దానికెళ్ళి మీరు ప్రజలకు ఏం ఉపశమనం కలిగిస్తారో మీరు చెప్పండి. అంతే తప్ప దయచేసి ఈ చీకటి వాగ్దానాలు వద్దనేది నా డిమాండ్. ఇంకొక ప్రశ్న, మీకు మీరు ఇచ్చినటువంటి 5వ వాగ్దానం యువ వికాస్, దీంట్లో ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు 5 లక్షలు విద్యార్థులకు 5 లక్షలు చెప్పేసి ఒక ఇంప్లిమెంటేషన్ మీరు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ విద్యార్థులకు 5 లక్షలు, దాంతో పాటుగా విద్యా భరోసా కార్డు అని చెప్పేసి 2 ఉన్నాయి. అంటే ఇంకొక అంశం ఉంది, దాని గురించి కూడా మాట్లాడదు. సో ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి 5 లక్షలు ఎవరికి, అంటే ఏ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ కి ఇవ్వబోతాను? అంటే ఇంటరా, లేకపోతే ఇంజనీరింగ్, డిప్లొమా, లేకపోతే డాక్టర్సా, ఇంకా డిఫరెంట్ ఎడ్యుకేషన్స్. సో దాంట్లో ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు? అండ్ దాంతో పాటుగా ఈ విద్యా భరోసా కార్డు ఏంది? ఈ రెండు ఏంటి అసలు? విద్యా భరోసా కార్డే వాళ్ళకి ₹5 lakhs సెక్యూరిటీ లాగా ఆ కార్డ్ మా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. ₹5 lakhs ఎవరికి ఇస్తారు ప్రణయ్ అన్న గారు? మీ మాధ్యమంలో వ్యూవర్స్ కూడా క్లారిటీ రావాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ లెస్సే మెడికల్ సీట్ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకు సీట్ వచ్చినా వాళ్ళకి వెళ్ళడానికి ఖర్చు ఉండదు. వాళ్ళ స్టేషనరీ కోసం, వాళ్ళకి అక్కడ ఉండడానికి ఆస్తుల కోసం, అక్కడ యూనో ఎస్సీ ఎస్టీ నుంచి ఈవెన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, బ్రాహ్మణ్ సమాజానికి చెందిన వాళ్ళు కూడా చాలా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లో ఉన్నారు. వాళ్ళకు 5 లక్షలు ఇస్తే, లెస్సే విద్యా వికాస్ కింద వాళ్ళకు 5 లక్షలు ఇస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ ఐదర్ అది ఇంజనీరింగ్ కానివ్వండి, ఐదర్ అది ఎంబీబీఎస్ కానివ్వండి, ఆర్ ఎల్ఎల్బి కానివ్వండి, ఆర్ ఎల్స్ అగ్రికల్చర్ ఆర్ ఎనీథింగ్ ఫార్మసీ కానివ్వండి, వాళ్ళకు ఆ 5 లక్షలు హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ దిశగా ఇస్తారు వాళ్ళకి తప్ప డైరెక్ట్ గా ఇయ్యరు. సెకండ్, మాది ఇది యువ వికాస్ అనేది మనం ఇందులో 6 గ్యారంటీలో ఇచ్చాం. దీనికన్నా ముందు మీరు మా యూత్ డిక్లరేషన్ ఒకసారి చదవాలి. అన్నగారు అడిగారు, ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను. నిరుద్యోగులకు మేము కమిట్ చేసింది ఏంది? ₹4,000 పర్ మంత్. అది మా యూత్ డిక్లరేషన్ లో ఉంది. అన్నగారు ఈ 6 గ్యారంటీస్ పైన చూసేసి వచ్చేసారు. నేను ఇప్పుడు మీరు చెప్పినటువంటి యూత్ డిక్లరేషన్ లో ₹4,000 అన్నారు. దానికి సంబంధించి నేనే ఒక కౌంటర్ గా ఒక క్వశ్చన్ వేస్తాను. గో ఎట్ 4,000 ఒక నెలకు ఒక నిరుద్యోగికి ఇచ్చే కన్నా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నో ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. సరే, ప్రభుత్వానికి ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు, ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, లేదా కంపెనీస్ ఉన్నాయి, లేదా మీ స్వతహాగా కూడా కొన్ని వర్క్స్ చేయవచ్చు. అంటే రోడ్ సైడ్ ఉండేటువంటి ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, లేదా ఇంకా సంథింగ్ ఏదైనా ఒక వర్క్. సో ఈ 4,000 ఆయనకి ఇచ్చి పెంచి పోషించే కన్నా వాళ్ళకి ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ చూపిస్తే మీరు ఇచ్చే 4,000 కన్నా ఆయనకు 10,000 వస్తాయి కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నారు? ఇది బీఆర్ఎస్ కి కావచ్చు, లేదా రేపు పొద్దున ఇంకే పార్టీ ఇచ్చినా కూడా ఇదే ప్రశ్న ఉంటుంది. ఎందుకు అంటే పెంచి పోషించేటువంటి పథకాలను తీసుకొస్తా ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఈ రోజు ప్రజలే పని చేయకుండా ఒక సోమరిలాగా తయారు చేసేది కూడా పార్టీలే చేస్తా ఉన్నాయి.
వేరే కాదు. ఇది ఎందుకు అంటే రియాలిటీగా నేను చూస్తా ఉన్నా. కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు జనాలు సోమరిపోతు తయారు చేస్తున్నటువంటి పార్టీలుగా పోతా ఉన్నాయి. ఆయన 3,000 అంటే మీరు 4,000 అన్నారు. రేపు బీజేపీ ఇదే 5,000 అని చెప్తుంది. ఇప్పుడు ఆన్సర్ ఇవ్వమంటారా అన్న? ఎస్. వెన్ యు ఆర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ యూ వోంట్ థింక్ యాజ్ ఎమోషన్కి వెళ్ళొద్దు. లెస్సే నేను జాబ్స్ క్రియేట్ చేస్తాం. లెస్సే యాజ్ ఎ కాంగ్రెస్ నేను ప్రైవేట్ సెక్టర్లో పబ్లిక్ సెక్టర్లో జాబ్స్ క్రియేట్ చేస్తాను. వాట్ సెక్టర్ యు ఆర్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. మీ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ సెక్టర్లో లేదు. కానీ గవర్నమెంట్ సెక్టర్లో ఐఏఎస్లు ఐపీఎస్లు డిఎస్పీ గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి జాబ్ కొట్టే ఆస్పిరేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళందరినీ ప్రైవేట్లో లోకాలా? నో, ఇట్స్ జస్ట్ ఆస్పిరేషన్. రెస్పెక్ట్ దేర్ ఆస్పిరేషన్. మీరు గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, యూత్ డిక్లరేషన్లో నిరుద్యోగ అభివృద్ధి కింద 4,000 పర్ మంత్ వస్తే సిటీలో ఉండి రెంట్లు కట్టుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం ప్రైవేట్ జాబ్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది, పబ్లిక్ అండ్ ప్రైవేట్ బోత్. ఇక్కడ రెస్పెక్ట్ ఏంటంటే పబ్లిక్ జాబ్ కోసం 10 లక్షల మంది యువత ఇంకా వెయిటింగ్లోనే ఉంది తెలంగాణలో. 80,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి ఇంతవరకు ఒక్కటి కూడా ఫిల్ అవ్వలేదు. మా తెలంగాణ రాకముందు అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ ఒకప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమన్నారు? ఇంటింటికి ఉద్యోగం అన్నారు. ఇచ్చిరా? ఇయ్యలేదు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది గ్రేట్ టాస్క్. ఎట్ ద సేమ్ టైం మీ ఇంట్రెస్ట్ ఏమో మల్టీమీడియాలో ఉంది, యు ఆర్ ఇన్ ఏ ప్రైవేట్ సెక్టర్. అట్ ద సేమ్ టైం కొందరికి ఐఏఎస్ ఐపీఎస్ సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలన్న డ్రీమ్ ఉంటుంది. అవన్నిటిని రెస్పెక్ట్ చేసి గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సినట్టు స్టడీ సర్కిల్స్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇప్పుడు రైతు పిల్లలు ఉన్నారు, దీంట్లో కూడా ఒక క్లారిటీ. నిజమైన లబ్ధిదారులు ఐ మీన్ ఏ పథకానికైనా నిజమైన లబ్ధిదారులు కొందరే ఉంటారు. కొందరు చదువుకున్న డిగ్రీలు పట్టాలు చేసిన, కొందరు కావాలని ఊర్లో తిరిగేటోళ్ళు ఉన్నారు, టైం వేస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ రియాలిటీకి వచ్చేటప్పటికి ఏమైతుందంటే లైక్ మొన్న చూసిన దళిత బంధు చూద్దాం. దళిత బంధులో కూడా అసలు లబ్ధిదారులు వేరే ఎవరు. బట్ అది కూడా రేపు పొద్దున ఈ 4,000 నిరుద్యోగ వృత్తి అనే దానికి కూడా చాలా మంది కౌంటర్ ఇస్తారు కదా అన్నగారు. మళ్ళీ మీరు ఎమోషన్కి వెళ్ళిపోయారు. లెస్సే ఇప్పుడు 100 మంది పబ్లిక్ సెక్టర్ కి ప్రిపేర్ అయ్యేటళ్ళు ఉన్నారు, కానీ అందులో 10 మందే సక్సెస్ అవుతారు. కానీ 100 మందికి మనం ఇవ్వాల్సిందే. అందులో 10 మంది వస్తారు చూడండి, అది సొసైటీకి వాల్యుబుల్ థింగ్స్. మీరు కొన్ని ఏంటంటే అన్నిటికీ ఎమోషన్ చూడొద్దు, స్టాట్స్ చూడాలి, రియాలిటీ చూడాలి, మనం చేయగలుగుతామా లేదా చూడాలి. మేము చేయగలుగుతాం అన్నప్పుడే ఈ 6 డిక్లరేషన్ ఇంటింటికి వెళ్ళి మేము గ్యారంటీ కార్డులు ఇస్తున్నాము. ఒక ప్రశ్న బీజేపీ నుంచి. ఇప్పుడు ఒకటండి, నిజంగా అంటే తెలంగాణలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని, బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని 3 ముక్కల ఆటలాగా 3 పొయ్యిరాలలాగా వ్యవహారం నడుస్తుంది. లేదు ట్రయాంగులర్ అయితే లేదన్న గారు, కాంగ్రెస్ సరే వాట్ ఎవర్ ఇట్ మే బి. రేపు పొద్దున అరే భలే వాళ్ళండి, యూ కెన్ సే యు ఆర్ రైట్. అయితే ఈ రకంగా నడుస్తుంది. ఈ రకంలో మేము ఏమంటున్నాం అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ అనేది ఒక మాయల పకీర్లాగా ప్రజలను ఒక తీసుకుపోయి ఒక ఒడ్డుకు చేర్చింది. ఎస్, మేమందరం ఎందుకు పరికరాలను పోయి చెప్పినా కొద్ది వింటున్నాం అని చెప్పేసి వాళ్ళు చాట భారతం అంతా విన్నారు. మేము కూడా నా ఫైనల్ అప్పీల్ ఏంటంటే మన నగేష్ గారికి, నిజంగా యూ గో అండ్ మీట్ ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సోకాళ్ళు ఎవరైనా కావచ్చు, దీని మీద క్లారిటీ తీసుకొని ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయండి. ఏమని, మేము నిజంగా మీరు చాలా గొప్ప మీటింగ్ కండక్ట్ చేశారని ప్రజలు అనుకుంటున్నారు. నేను కూడా ఆ రోజు ఏదో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి వస్తూ ఉంటే కూడా కొంచెం ట్రాఫిక్ జామ్ ఉన్నారు, మీ ప్రజలు వచ్చారు. మీరు ప్రజలను చూసి తబ్బిబ్బు అయిపోయి కరెక్ట్ ఫుడ్ పెట్టలేకపోతున్నారు. ఇలా పెట్టిన ఏంటంటే టోటల్గా ఇవన్నీ ఫాల్స్ కమిట్మెంట్లు. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖదర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మీదకి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు